ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము 35వ కీర్తన 28వ వచనాన్ని ధ్యానించుకుందాం. 35వ కీర్తన 28వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్టయితే, దావీదు ఈ యొక్క కీర్తన రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి నా నాలుక నీ నీతిని అనగా దేవుడు దావీదు పట్ల జరిగించినటువంటి నీతి కార్యాలను బట్టి, అదే రీతిగా కీర్తిని బట్టి దినమల్లా మరి సల్లాపములు చేయిస్తూ ఉంటున్నాను అని దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటున్నాడు. ఒక సాధారణమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దావీదును మరి ఏ రీతిగా హెచ్చించాడు, ఏ రీతిగా ఒక ఉన్నతమైనటువంటి స్థలములో మరి నిలబెట్టాడో దేవుడు మనకందరికీ తెలిసిన విషయం. ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు మరి ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించాడు. అది ఒక గొప్ప కీర్తిగా మరి దావీదు ఎంచుకున్నాడు. ఎందుకనగా ఎవరికి దక్కనటువంటి ధన్యత, ఎవరికి దక్కనటువంటి భాగ్యము దావీదుకు దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి ఒక కీర్తిని దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఇశ్రాయేల్కి రాజుగా అంటే మరి సామాన్యమైనటువంటి విషయం కాదు, ఉన్నతమైనటువంటి స్థితి. ఒక సాధారణ స్థితిలో నుండి ఉన్నతమైనటువంటి స్థితిలోకి దేవుడు దావీదును మార్చాడు. ఎందుకనగా దావీదు దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. దావీదు దేవుణ్ణి స్తుతించేటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడిగా ఉంటున్నాడు. కీర్తనలతోనూ మరి ఆయన్ను మహింపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. దావీదు జీవితము చాలా మరి ఉన్నతంగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే నా నాలుక నీ నీతిని గురించి, ఎందుకనగా నీతిమంతుడైనటువంటి దేవుడు, ఆయన నీతిమంతుడుగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి నా నాలుక నీతిమంతుని గూర్చి నీ కీర్తిని గూర్చి, కీర్తి దేవుడు ఏ రీతిగా ఒక ఉన్నతమైనటువంటి స్థితికి దావీదును మార్చాడో మనకి తెలిసినటువంటి విషయమే. అందుకే మరి మనం చూస్తూ ఉంటున్నాము, దావీదు జీవితాన్ని మార్చినటువంటి దేవుడు, దావీదు జీవితాన్ని ఒక ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను కూడా అదే రీతిగా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. దావీదు రోజుకు 7 మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాడు. మరి ప్రార్థనా పరుడుగా దావీదు ఉంటున్నాడు. దేవుని పట్ల ప్రేమ కలిగి ఉంటున్నాడు. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటున్నాడు. దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటున్నాడు. ఈ అన్ని లక్షణాలు దావీదులో మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని పట్ల భయము, దేవుని పట్ల విధేయత, దేవుని పట్ల విశ్వాసము మనం కలిగి ఉంటున్నామా? ఒక ప్రశ్న. ఒకవేళ అలాంటి దావీదుకున్నటువంటి పరిస్థితులు, దావీదుకున్నటువంటి ఆ స్థితి నీకు మరి ఉండాలంటే మనం ఏం చేయాలంటే దావీదు వల్లే దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. దావీదు వల్లే దేవుణ్ణి కీర్తించేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుణ్ణి మరి ఆరాధించేటువంటి బిడ్డలుగా నీవు నేను ఉన్నప్పుడు దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి మారుస్తాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చిన కాక ఆమె.